విజయనగరంలోని రామనారాయణని మీరు ఎప్పుడైనా చూసారా? ప్రపంచంలోనే బాణమాకారంలో ఉండే అతిపెద్ద టెంపుల్. లోపలంతా రామాయణం గురించి శిల్పాలతో చెక్కి ఉంటుంది. లేజర్ షోతో రామాయణాన్ని చూపిస్తారు. మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో మరెక్కడా ఉండదు. రామనారాయణ టెంపుల్ విజయనగరంలో ఉంటుంది. ఇది విశాఖపట్నానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. లోపల రామాయణం గురించి శిల్పాల రూపంలో అయితే చెక్కి ఉంటుంది. రామాయణం తెలియని వారికి కూడా తెలుస్తుంది. విష్ణుమూర్తి రాముడిగా ఎలా జన్మించాడో అక్కడి నుంచి మొదలయ్యి మళ్ళీ రాముడు వైకుంఠాన్ని ఎలా చేరాడో అక్కడ వరకు అయితే మొత్తం అయితే మనకు క్లియర్గా అయితే ఉంటుంది. దేవతలు మరియు బ్రహ్మ విష్ణువు దగ్గరికి వెళ్ళి రామావతారం గురించి అడుగుతారు. అప్పుడు వాల్మీకి రామాయణం రాయమని బ్రహ్మతో చెప్తాడు. బ్రహ్మ వాల్మీకి దగ్గరికి వెళ్ళి రామాయణం రాయమని ఆదేశిస్తాడు. వాల్మీకి రామాయణం రాయడం మొదలు పెడతాడు. అప్పుడు సంతానం కోసం దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తాడు. అగ్నిదేవుడు ఇచ్చిన పాయసాన్ని తినడంతో కైకేయి, కౌసల్య, సుమిత్రకు 4 కుమారులు జన్మిస్తారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను రక్షణ కోసం తీసుకెళ్తాడు. తాటక, సుబాహు వంటి రాక్షసులను చంపుతాడు. తరువాత అహల్య శాప విమోచనం చేస్తాడు. రాముడు శివధనుస్సు విరిచి సీతను వివాహం చేసుకుంటాడు. కైకేయి తన పని మనిషి మందర మాటలు విని దశరథునికి 2 వరాలు అడుగుతుంది. రాముడి 14 ఏళ్ల వనవాసం, భరతునికి రాజ్యాభిషేకం కోరుతుంది. రాముడు తండ్రి ఆజ్ఞ పాటించి వనవాసానికి వెళ్తాడు. సీత, లక్ష్మణులు కూడా ఆయనతో వనవాసానికి వెళ్తారు. దశరథుడు రామ వియోగంతో మరణిస్తాడు. రాముడు అడవులకు వెళ్ళిన తర్వాత అక్కడ శూర్పణఖ కనిపిస్తుంది. శూర్పణఖ రాముడు ప్రేమించేందుకు ప్రయత్నిస్తుంది. శూర్పణఖకు లక్ష్మణుడు ముక్కు చెవులు కోసి అవమానిస్తాడు. శూర్పణఖ తన సోదరుడు రావణుడి దగ్గరికి వెళ్ళి ప్రతీకారం కోరుతుంది. మారీచుడు బంగారు లేడి రూపంలో వెళ్తాడు. సీత బంగారు లేడిని తీసుకురమ్మని రాముడిని పంపిస్తుంది. రాముడు మారీచుని చంపినప్పుడు హా లక్ష్మణ హా సీత అని చనిపోతాడు. లక్ష్మణుడిని సీత వెళ్ళి చూడమంటుంది. లక్ష్మణుడు లక్ష్మణ గీత గీసి వెళతాడు. మధ్యలో అయితే ఆంజనేయుడి విగ్రహం ఉంటుంది. ఇది సుమారు 176 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి అయితే ఆంజనేయుడి కథ రామాయణంలో మొదలవుతుంది. రావణుడు సీతను అపహరిస్తాడు. మధ్యలో జటాయువు అడ్డుకొనగా జటాయువుని గాయపరుస్తాడు. జటాయువు ద్వారా సీతను అపహరించిన విషయం రాముడు తెలుసుకుంటాడు. మార్గ మధ్యంలో శబరి రాముడికి పళ్ళు తినిపిస్తుంది. రాముడు, సుగ్రీవుడు, ఆంజనేయుడు కలుస్తారు. వాలి మరియు సుగ్రీవుల యుద్ధం జరుగుతుంది. వాలిని రాముడు చంపుతాడు. హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకను చేరుతాడు. లంకలోని అశోకవనంలో సీతను కనుక్కుంటాడు. సీతకు రాముడి ఉంగరం ఇచ్చి భరోసా ఇస్తాడు. రావణుడి ప్రవర్తన నచ్చక కోపగించుకుంటాడు. రావణుడి సైన్యంతో యుద్ధం చేసి లంకను దహనం చేస్తాడు. తిరిగి రాముడి వద్దకు వెళ్ళి సీత గురించి సమాచారాన్ని అందిస్తాడు. రాముడు తన వానర సేనతో కలిసి సముద్రంపై రామసేతు నిర్మించి లంకకు చేరతాడు. రాముడు రావణుని సైన్యంతో యుద్ధం చేస్తాడు. రావణుడు తన పుత్రులు, సోదరులను కోల్పోతాడు. చివరగా రాముడు బ్రహ్మాస్త్రంతో రావణుని చంపుతాడు. ఇక్కడ లాస్ట్లో అయితే సీతారాముల విగ్రహాలు ఉంటాయి. మేమైతే దర్శించుకొని బయటికి అయితే వెళ్ళాము. బయటకు వచ్చేటప్పుడు ఇలా ఏదో పూలు బాగున్నాయని చెప్పేసి బయటకు వచ్చినప్పుడు కరెక్ట్గా ఇక్కడైతే నాగుపాము అయితే కనిపించింది. నాగుపాము అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉంది. ఇది మనుషులు నీడలైతే పడడంతో అయితే ఆ పాము అయితే ఆ కన్నంలోకి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే లేజర్ షో మొదలవుతుంది. మిస్ అవ్వకుండా అయితే చూడండి.
you